అటవీ శాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని అధికారుల్ని ఆదేశించారు పవన్. స్మగ్లర్లని నడిపిస్తున్న వాళ్ళని పట్టుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. శేషాచలంలో స్మగ్లర్లు ఎక్కడెక్కడ ఎర్రచందనం దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు. ఎర్రచందనం జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతున్నాయని నిఘా వ్యవస్థని పటిష్టం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. ధనలక్ష్మి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో ఆ రవాణా వెనుకున్నటువంటి పెద్ద తలకాయలను పట్టుకోకపోతే ఎలా అంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులని ప్రశ్నించారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరుగుతున్నట్టుగా ఆధారాలు మనకి తెలుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ స్మగ్లింగ్ అనుకున్నటువంటి నేతలు ఎవరు, లేదంటే బడా వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుని వాళ్ళని శిక్షించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా శేషాచలంలో కొట్టేసినటువంటి ఎర్రచందనం దొంగలు ఎక్కడెక్కడ దాచిపెట్టారు అనేది తక్షణమే గుర్తించాలి. దీనికోసం అవసరమైతే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లాలు అదేవిధంగా రాష్ట్రాలు దాటిపోతున్నటువంటి ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, పూర్తిగా నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలి. రాష్ట్రం దాటిపోతున్నటువంటి ఎర్రచందనం దొంగలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసి ఒక నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా పొట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపు, అలాగే దానికి సంబంధించినటువంటి కేసుల వివరాలు కూడా అందించాలంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఎంతవరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, కేసులు నమోదైతే ఎంత పర్సంటేజ్ శిక్షలు పడ్డాయి, ఎంతమంది బయటికి వెళ్ళిపోయారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో పాటు నేపాల్లోనూ అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎర్రచందనం దొంగలు డంపింగ్లు ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలి, తద్వారా రాష్ట్ర సంపదను కూడా కాపాడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా సీరియస్ గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దుర్గా, పెద్ద తలకాయల్ని పట్టుకోలేకపోతే ఎట్లా అంటూ కూడా పవన్ ప్రశ్నించిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏదైనా లిస్ట్ ఇచ్చారా? ఇంతమంది ఉన్నారు, దీని వెనక ఎవరెవరు ఉండొచ్చు అని ఏమన్నా తెలుస్తోందా? అయితే పెద్ద తలకాయలకు సంబంధించి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పెద్ద తలకాయలు అంటే ఎవరున్నారనే దానికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి, తద్వారా ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చాలా కాలంగా శేషాచలం అడవుల్లోనే దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి ఇతర దేశాలకి లేదా ఇతర రాష్ట్రాలకి ఎర్రచందనం తరలి వెళ్ళిపోతుంది అనేది ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి, కానీ వాటిని ఎక్కడ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దాంతో పాటు ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా అక్రమ రవాణా అనేది జరుగుతుంది. అయితే అక్రమ రవాణా జరుగుతుందంటే ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పెద్ద తలకాయలను పట్టుకోవాలి, వాళ్ళందరినీ కూడా పట్టుకోకపోతే ఎలా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. థ్యాంక్ యూ దుర్గా.